ఏంటి చెప్పకూడదన్న. సరే మీ లవర్ది సరే మీ లవర్కి నువ్వేం చెప్పాలనుకున్నా చెప్పు. అంటే తను నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఓకే ఇలాంటి అమ్మాయిలు ఒక జీవితంలోకి వచ్చినప్పుడు అసలు సిగ్నల్ ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు లవ్ ఫీలింగ్ ఉమ్. ఓకే చెప్పు అయితే. అంటే తను గుర్తు చేసుకుని వచ్చే వరకు తన కోసం వెయిట్ చేస్తూనే ఉంటా. ఓకే తను రావాలని కోరుకుంటున్నా. తనకి అర్థమైనప్పుడు నా ప్రేమ ఏంటో తెలిసిద్ది. ఓకే తన కోసం వెయిట్ చేస్తూ ఉంటున్నా. వెయిట్ చేస్తావు. తను పేరెంట్స్ వల్ల తను నన్ను వదిలేసిందంటే నేను ఒప్పుకోనన్నా. కానీ తను సిన్సియర్ లవ్ చేసి నా దగ్గరకు వస్తుందంటే తను మాత్రం వదిలిపెట్టుకోను. మరి ఇంట్లో ఒప్పుకుంటారా? ఇంట్లో ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా తన కోసం అయితే నేను వెయిట్ చేస్తూ ఉంటా. అంటే మరి తల్లిదండ్రులు ఇప్పుడు దాకా కని పోసి ఇప్పుడు దాకా పెంచి దీని తర్వాత నువ్వు ఒప్పుకోపోయినా వద్దంటే మరి ఏంటి పరిస్థితి? అంటే అన్న 20 సంవత్సరాలు వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళే అంటూ చూసుకుంటే 100 ఏళ్ళు నాతో ఉండాలి కదా, మరి నేను ఎట్లా చూసుకోవాలి? అంటే నా మీద ఎంత ప్రేమ ఉండాలి మనకి? అంటే వస్తే పెళ్లి చేసుకుంటా అంటావు. నువ్వు వాళ్ళని బాధ పెడితే ఎలాగా? అంటే వాళ్ళ కూతుర్ని నేను కష్టపెడతాను కానీ చూసుకుంటా అన్న. వాళ్ళ అమ్మ నాన్న కన్నా బెటర్ గానే చూసుకుంటాను నా నమ్మకం. ఒకవేళ మీ అమ్మ వాళ్ళు వద్దంటే లేపుకెళ్ళిపోతా, తీసుకెళ్ళిపోతాను. ఇది మీ అమ్మలు చూస్తే ఏంటి పరిస్థితి? చూడరు అన్న. ఎందుకని? వాళ్ళ ఇన్స్టాగ్రామ్ చూడరు, యూట్యూబ్ కూడా చూడరు. ఒకవేళ చూస్తే ఉన్నది చెప్పాను అన్న. ఇక వాళ్ళు సరే ఇప్పుడు అలా అంటున్నావు, ఇంకా ఎవరో పక్కన వాళ్ళని చూపించారు మీ అమ్మ నాన్నలకి, అప్పుడు నిన్ను ఏంట్రా ఇలా తీసావంటే అప్పుడు పరిస్థితి ఏంటి? ఉన్నది చెప్పానన్న. అప్పుడు ఇక ఏమైతే తీసుకెళ్ళి చెప్పాలి కదా మీ నాన్నకి, ముందు మీ నాన్నకి మీ అమ్మకి చెప్పాలి కదా నువ్వు. చెప్తాను, ఎప్పటికైనా తెలియాలిగా మరి. అంటే వాళ్ళ అమ్మ నాన్నని నొప్పించి అప్పుడు చేసుకుంటా తను. ఇక ఎంత కష్టమైనా కూడా తను నొప్పించైనా, వాళ్ళ అమ్మ నాన్న నొప్పించైనా, మా అమ్మ నాన్న నొప్పించైనా చేసుకుంటా. అంటే ఆ అమ్మాయి నీ దగ్గరకు వస్తే అటుపక్క ఒప్పిస్తావు, ఇటుపక్క ఒప్పిస్తావు. ఎంత కష్టమైనా ఒప్పిస్తాను. ఓకే వెరీ గుడ్. అలాగే చేయి, ప్లాన్ చేయి. నీ వీడియో నీ లవర్ చూసి నీ దగ్గర రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.